కూడా ఇప్పుడు మాటల్లో చెప్పాలంటే 6 అడుగులు ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే సినిమా హీరో ప్రభాస్ లాగా ఉంటాడు అనుకోవచ్చు. మనకు అంటే అందరికీ కూడా అర్థం అవ్వాలంటే కనుక అంత ఎత్తు ఉండి బాగా 6 ప్యాక్స్ తో ఉన్నారు అని చెప్పి మనందరికీ కూడా అర్థమవుతుంది. కానీ ఆజానుబాహుడు అని చెప్పి అరవిందదారి దాక్ష అంటే ఎవరికి కూడా అర్థం కాదనమాట. అంటే స్వామివారు ఇంత ప్రమాణంగా ఇంత ఎత్తులో ఉన్నాడు అని చెప్పి చెప్పడానికి లేకుండా స్వామివారి యొక్క బాహువులు ఈ విధంగా ఉన్నాయి, కర్ణాలు ఈ విధంగా ఉన్నాయి. స్వామివారి యొక్క ఒక్కసారి బాణాన్ని సంధిస్తే ఆ యొక్క వేగం ఎంత వేగం ఉందో ఇంత ప్రమాణం చెప్పడానికి కూడా లేకుండా అంతటి శక్తివంతమైనటువంటి రామచంద్ర ప్రభు అనమాట. అటువంటి రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు మనందరి చేత కూడా అంటే మనందరం కూడా ఈ యొక్క స్వామి కళ్యాణ మహోత్సవం చూడటానికి వచ్చిన భక్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం మన ఇంట్లో చేసుకునేటువంటి వివాహం అని అనేటువంటి భావనతో మన యొక్క గ్రామం, మన యొక్క గుడి, మన యొక్క రామచంద్ర ప్రభు అనేటువంటి ఈ యొక్క ఆలయంలో స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనందరూ కూడా కలిసి చేసుకుంటున్నాం కనుక ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఎవరికి వారు స్వయంగా ఈ యొక్క కార్యక్రమం నాది, నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో ఈ యొక్క సంకల్పాన్ని మీ చేత చెప్పించడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ కూడా నమస్కారం చేసుకుంటూ ఇక్కడ ఉండేటువంటి కొంత సమయం పాటు మన మనస్సుని రామచంద్ర యొక్క అంటే మనం తీసుకొచ్చాం, పండు తీసుకొచ్చాం, పుష్పాలు తీసుకొచ్చాం, ఇవన్నీ కూడా భగవంతుడికి వినియోగం చేస్తాం. కానీ వీటన్నిటికన్నా ముందుగా కూడా మన మనస్సుని స్వామి వారికి అర్పించాలి. ఏ విధంగా అంటే మన మనస్సు ద్వారా స్వామివారిని అందుకోవాలి. ఏ విధంగా అంటే స్వామి ఏదో మాటలు చెబుతున్నాడు బాగానే, చెప్పడానికి బాగానే ఉంది, ఆచరించడానికి కొద్ది ఇబ్బందిగా ఉంటుంది స్వామి అనుకోవచ్చు. కానీ ఎంత కష్టమైనా కానీ ఇక్కడ ఉండేటువంటి కొంత సమయం పాటు భగవంతుని మనం ఆశ్రయించాలి. అంటే ఏ విధంగా అంటే మనకి అనేక విధాలైన మార్గాలు, నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. అందులో కూడా నవవిధ భక్తి మార్గాల్లో కూడా శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం అంటే శ్రవణం ద్వారా కూడా భగవంతుని పొందవచ్చు. అదేవిధంగా కీర్తన అంటే పాటల ద్వారా కూడా స్వామివారిని స్థుతించవచ్చు. ఆ చెప్పేటువంటి మంత్రాలు విన్నా కానీ, ఆ స్వామివారి గురించి చెప్పేటువంటి మంచి విషయాలు విన్నా కానీ ఇటువంటి ఎన్నో కూడా ఉన్నాయన్నమాట. ఆ నవవిధ భక్తి మార్గాల్లో ఇప్పుడు మీ అందరి చేత కూడా ఈ యొక్క భక్త సంకల్పం అనేటువంటి సంకల్పాన్ని చెప్పిస్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఎవరు కూడా గట్టిగా చెప్తే కొత్త వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి అనేటువంటి ఆలోచన లేకుండా ఈ యొక్క సంకల్పాన్ని మీ అందరి చేత కూడా చెప్పిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా గట్టిగా మన ఆలయంలో ఉండేటువంటి రామచంద్రుడు చక్కనే ఉన్నారు కాబట్టి చిన్నగా చెప్పినా సరిపోతుంది అనుకోవద్దు అనమాట. ఆ రామచంద్ర ప్రభు ఎక్కడైతే ఉంటారో అంతవరకు కూడా వినపడే విధంగా బిగ్గరగా ఎవరు కూడా ఇబ్బంది పడతాడు అని చెప్పి అనేటువంటి ఏవి కూడా మనసులో ఉంచుకోగానే ఈ యొక్క సంకల్పాన్ని అందరూ కూడా శ్రద్ధా భక్తులతో అందరూ కూడా ఒక్కసారి చెప్పండి. అందరూ ముందుగా కూడా రామనామంతో ఈ యొక్క సంకల్పాన్ని ప్రారంభం చేస్తాం. జై శ్రీరామ్. మా వినపడాలమ్మ గట్టిగా చెప్పాలి అందరూ కూడా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా కళ్యాణం అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా స్వామి ప్రసాదం అన్ని కూడా ఉంటాయి. మనకి ఆకలి అవ్వాలంటే ముందు ఇటువంటి నామాలు